మధ్యతరగతి ప్రజలకు ఎంత ఖర్చు ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయినా కానీ తమ సంపాదన నుండి కొంత డబ్బుని ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. వారి డబ్బుని సేఫ్గా ఉండే స్కీమ్స్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటూ ఉంటారు. మనకు మంచి లాభాన్నిచ్చే మంచి మంచి స్కీమ్స్ చాలానే ఉన్నాయి. అది కాకుండా కొంతమంది తమ వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని సరైన పెట్టుబడి మార్గం కోసం చూస్తూ ఉంటారు. వృద్ధాప్యం వచ్చాక ప్రతీ నెల ఒకేసారి డబ్బు లేదా పెన్షన్ పొందే స్కీమ్స్ కోసం చూస్తారు. ఇప్పుడు చెప్పే స్కీమ్స్ పేదవారికి, ఇంకా ఎవరైతే పదవీ విరమణ తర్వాత పెన్షన్ రాని జాబులు చేస్తున్నారో వారికి బాగా యూజ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ని రన్ చేస్తోంది. దీనిలో ఇప్పటికే 7 కోట్ల మంది తమ డబ్బుని ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందుతున్నారు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా గడిపేలా చేస్తుంది. పైగా ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కావడంతో పెన్షన్కు హామీ ఉంటుంది. మీరు ప్రతి నెల కొంచెం డబ్బుని డిపాజిట్ చేస్తే చాలు, మీరు వృద్ధాప్యాన్ని ఆర్థికంగా ప్రశాంతంగా గడపవచ్చు. ఇందులో మనం పెట్టే పెట్టుబడి కనీసం మనం ప్రతిరోజు తాగే ఒక టీ కప్పు ధర అంత కూడా ఉండదు. అంత తక్కువ పెట్టుబడితోనే ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ను పొందవచ్చు. ఈ స్కీమ్లో 1,000 రూపాయల నుండి 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఎవరైనా కూడా ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద మీరు పెన్షన్ను పొందాలంటే కనీసం 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు 40 ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీకు 60 ఏళ్ళు వచ్చిన వెంటనే మీకు పెన్షన్ వస్తుంది. ఇక మీ వయసు 18 సంవత్సరాలు లేదా ఆ పై ఉంటే ప్రతి నెల 210 రూపాయలు డిపాజిట్ చేస్తే పెన్షన్ పొందవచ్చు. అంటే రోజుకు కేవలం 7 రూపాయలు కడితే చాలు, మీరు 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. అంటే జస్ట్ రోజుకి మనం టీ తాగినంత ఖర్చు కూడా ఉండదు మన పెట్టుబడి. లేదా మీకు నెలకు 210 రూపాయలు కూడా కట్టడం కష్టమైతే ప్రతి నెల జస్ట్ 42 రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే 42 రూపాయల పెట్టుబడికి 1,000 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుంది. కానీ నెలకి 210 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. మీరు చాలా ఈజీగా కట్టొచ్చు. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు డబ్బులు కడితే ఇద్దరి మీద నెలకు 10,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. ఇక 60 ఏళ్లలోపు భర్త చనిపోతే భార్యకు తన భర్త పింఛన్ డబ్బులు కూడా వస్తాయి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ మరణించినప్పుడు నామినీకి మొత్తం డబ్బు వస్తుంది. పైగా ఇందులో మీరు 1.5 లక్షల దాకా ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.